మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కొన్నాళ్ల క్రితం చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇక వీరి విడాకుల ప్రకటనతో సంచలనమే జరిగిందని చెప్పాలి. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని, ఇద్దరూ విడిపోయారంటూ గత కొన్నాళ్ల క్రితం చాలా ప్రచారాలు సాగాయి. తనకు చైతన్యతో డైవర్స్ అయిందని నిహారిక ఇన్స్టాలో ఓ ప్రకటనతో అందరికీ క్లారిటీ వచ్చింది. చైతన్య నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము కనుక అందరూ సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నిర్ణయంపై నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. మేమిద్దరం మరో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మాకు కాస్త ప్రైవసీ కావాలి. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అంటూ ఓ నోట్ రిలీజ్ చేసింది నిహారిక. ఆ తర్వాత చైతన్య కూడా విడాకులపై స్పందిస్తూ నిహారిక తాను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని, వేరువేరుగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామని, ఈ విషయంలో తమకు మద్దతు ఇచ్చిన కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలని, ఈ విషయంపై కాస్త ప్రైవసీ కావాలని కోరుతూ మరో నోటు విడుదల చేశారు. ఇక వీరి విడాకులకు కారణాలు ఏంటి అనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ వీరికి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటాయి. మెగా డాటర్ నిహారిక ముందు యాంకర్గా బుల్లితెరపై షో చేసింది. ఆ తరువాత నటిగా కొన్ని సినిమాలు చేసింది. అయితే అవి వర్కౌట్ కాకపోవడంతో నిర్మాతగా మారి వెబ్ సిరీస్లు, సినిమాలు నిర్మిస్తోంది. అయితే ఆమెకు ఒక పోలీస్ అధికారి కుమారుడైన జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తితో వివాహం జరిపించారు. వీరి వివాహం రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్గా చాలా గ్రాండ్గా జరిగింది. అప్పట్లో మెగా కుటుంబంతో పాటు టాలీవుడ్కు సంబంధించిన ఎంతోమంది ఆ వివాహానికి హాజరయ్యారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో కోర్టుకు వెళ్ళి అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నారు. అయితే వారు తిరిగి కలవబోతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న మేరకు వారు కలిసేది కాపురం చేసుకోవడానికి కాదు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఒక స్థలాన్ని ఇద్దరు డబ్బులతో కొనుగోలు చేశారట. ఇప్పుడు విడిపోయిన నేపథ్యంలో ఆ స్థలాన్ని అమ్మకానికి పెట్టారని సమాచారం. ఆ స్థలం ఇద్దరి పేరు మీద ఉండడంతో ఇద్దరు సైన్ చేస్తే కానీ ఆ స్థలానికి అమ్మే అర్హత ఉండదని అంటున్నారు. ఆ కారణంగానే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నిహారిక జొన్నలగడ్డ, చైతన్య మళ్ళీ కలవబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నిహారిక ముందు సంతకం చేసిన తర్వాత జొన్నలగడ్డ, చైతన్య సంతకం చేసి ఆ ప్రాపర్టీని సేల్ చేస్తారని, ఆ ప్రాపర్టీ మీద వచ్చిన డబ్బులు కూడా ఇద్దరు సమానంగా పంచుకుంటారని అంటున్నారు. అయితే 2 సంవత్సరాల సమయం ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంది. ఆ తర్వాతే వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గతేడాది విడాకులు దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది మంజూరయ్యాయి. విడిపోతున్నట్లు ఇద్దరు ప్రకటించారు. విడాకుల తర్వాత నిహారిక కొంత గ్యాప్ తీసుకొని తన కెరీర్ వైపు పయనిస్తోంది. మరోవైపు చైతన్య డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల కొన్ని ఆశ్రమాలు తిరిగి కొంతవరకు కోలుకొని ఇప్పుడే బయటకు వస్తున్నాడు. ఇక జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. చైతన్య తల్లిదండ్రులు వారి కుటుంబంలో వరుస అయ్యే అమ్మాయిని వెతికారని, తన కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఐపీఎస్ అధికారి కూతురితో చైతన్య రెండో వివాహం చేయబోతున్నారని ఇటీవల జోరుగా ప్రచారం నడిచింది. అయితే ఆ వార్తలు పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇక ఇప్పుడు చైతన్య నిహారిక స్నేహితురాల్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆమె ఓ బిజినెస్ కుమార్తె అంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు. దీంతో మెగా హేటర్స్ నిహారికకు బుద్ధి చెప్పాలి అంటే తన ఫ్రెండ్ను పెళ్లి చేసుకోవడమే బెటర్ ఆప్షన్, మెగా డాటర్ కాకపోతే మిగతా డాటర్లు రారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక విడాకుల తర్వాత నిహారిక పూర్తిగా కెరియర్పై దృష్టి పెట్టింది. నిహారిక గతంలో సినిమాలో నటించడంతో పాటు వెబ్ సిరీస్లు కూడా చేసింది. వాటికి అనుకున్నంత స్థాయిలో ఆదరణ దక్కకపోవడంతో నిర్మాతగా తన కెరీర్ను మార్చుకునే క్రమంలో ఉన్నారు. ఇటీవల వాట్ ది ఫిష్ మూవీ నుంచి నిహారిక కొణిదెల ఫస్ట్ లుక్ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాతో నిహారిక సిల్వర్ స్క్రీన్పై కమ్బ్యాక్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. వాట్ ది ఫిష్లో నిహారిక లీడ్ రోల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. పోస్టర్తో పాటు సినిమా యూనిట్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్స్, పోస్టులలో ఎక్కడా మంచు మనోజ్ పేరు కనిపించలేదు. మంచు మనోజ్ కూడా నిహారిక ఫస్ట్ లుక్ను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. దాంతో ఈ సినిమా నుంచి మంచు మనోజ్ తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది. అతడి ప్లేస్లో నిహారిక లీడ్ రోల్గా వాట్ ది ఫిష్ మూవీని తెరకెక్కించినట్లు ప్రచారం నడుస్తోంది. వాట్ ది ఫిష్ మూవీలో అష్టలక్ష్మి అలియాస్ ఎస్హెచ్ పాత్రలో నిహారిక కనిపించబోతున్నట్లు సినిమా టీం ప్రకటించింది. ఈ పోస్టర్లో నిహారిక చాలా గ్లామర్ లుక్లో కనిపిస్తుంది. ఆమె వెనుక డాలర్ సింబల్ ఉండడం ఆసక్తిని రేపింది.
ఇక 2019లో రిలీజ్ అయిన సూర్యకాంతం సినిమా తర్వాత 4 ఏళ్లు విరామం తీసుకున్న నిహారిక ఇప్పుడు వాట్ ది ఫిష్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతుంది. ఇక డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్తో ఈ ఏడాది యాక్టింగ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది నిహారిక. నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ కూడా ఈ మధ్యనే ప్రేమించి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరు చాలా కాలం నుంచి ప్రేమలో ఉండగా ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఇటలీలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. కేవలం మెగా కుటుంబానికి చెందిన హీరోలు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి ఓ పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేసి మెగా అభిమానులను, టాలీవుడ్ పెద్దలను ఆహ్వానించి భారీ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వారి వైవాహిక జీవితం మాత్రం సజావుగానే సాగుతుంది.